వేదికను అలంకరించినటువంటి కూటమి పెద్దలకు, తలలు పగిలిన, రక్తం చెందిన, ఆస్తులు ధ్వంసమైన, పట్టు విడువని, జెండాలు వదలని, అక్రమ కేసులకు లొంగని, అడుగులు ఆపని, దమ్మున్న గుండెలకు, కూటమి సిద్ధాంతాలకు కట్టుబడినటువంటి కూటమి కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 సంవత్సరాలలో ఏ రాష్ట్ర చరిత్రలో గాని, ఏ సమయంలో గాని ఒక రాష్ట్రానికి రానున్నటువంటి నిధులు గాని, అదే విధమైనటువంటి ప్రాజెక్టులు గాని తీసుకువచ్చినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి సభ యొక్క ముఖ్య ఉద్దేశం గుడ్ గవర్నెన్స్. అంటే కేవలం ప్రాజెక్టులే కాదు, గవర్నెన్స్ అంటే ఒక పరిపాలన ద్వారా ఈ సమాజంలో ఎటువంటి మార్పులు మనం తీసుకొచ్చామని చెప్పుకోవడమే ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. అనేక అంశాలు ఈ రోజు మాట్లాడారు. నేను కూడా ఎక్కువ మాట్లాడితే గంటల సమయం పడుతుంది, కానీ ఒక 5-6 విషయాలు మాట్లాడతాను. గంజాయి మీకు ఎంతమందికి తెలుసో కానీ 2019కి ముందు ఈ రాష్ట్రంలో గంజాయి లేదు. 2014-19 మధ్య అద్భుతంగా జరిగింది. 19-24 మధ్య ఈ రాష్ట్రంలో 12,000 ఎకరాలలో గంజాయి సాగు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. 12,000 ఎకరాలు, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి పట్టణాన్ని గంజాయి వనంగా మార్చినటువంటి ప్రభుత్వం. మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు చెప్పాం, వచ్చిన సమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ గంజాయిని ఈ రాష్ట్రం నుంచి తీసివేస్తామని చెప్పాం. చెప్పిన విధంగానే అద్భుతంగా చేశాం. ఏ విధంగా చేశారు అంటే, మీరు ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ కేసులు పెట్టారు. ఈగిల్ టీమ్ అని పెట్టారు. పెట్టి 100 మంది మీద, ఈ రాష్ట్రంలో 100 మంది మీద పీడీ యాక్టులు పెట్టారు. పీడీ యాక్ట్ పెట్టితే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష నుంచి బయటకు రాలేరు. అవసరమైతే 1 సంవత్సరం జైలు శిక్ష కూడా ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా ఎవరైతే ఈ ముఠాల రూపంలో గంజాయిని అమ్మారో వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ప్రభుత్వం తీసుకుంది. అదే విధంగా డ్రోన్లు పెట్టి ప్రతి ప్రాంతంలో సాగుని 12,000 ఎకరాలు ఆయన సాగు చేస్తే 0 ఎకరాలకి ఈరోజు గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని చేసింది అంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక గంజాయే కాదు, ఈ రోజు రాష్ట్రంలో ఏ విద్యార్థి చూసినా కూడా కాలేజీకి పంపించాలన్నా, స్కూల్కు పంపించాలన్నా భయాందోళనటువంటి పరిస్థితులు. డ్రగ్స్ మాఫియా దీన్ని ఈ విధంగా చేయటం వల్ల ఈ రోజు రాష్ట్రంలో మనం వచ్చిన తర్వాత హత్యలు 47% తగ్గాయి. అదేవిధంగా మహిళలపై నేరాలు 37% తగ్గాయి. దొంగతనాలు 18% తగ్గాయి. ఈ విధంగా మత్తు మాఫియాపై రాజీ లేకుండా యువత భవిష్యత్తు విషయంలో రాజకీయం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవది మనకు కనపడింది లిక్కర్. ఆ రోజులు 2014-19లో ప్రైవేట్ పరంగా ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆదాయం ఎలా సంపాదించాలో ఆలోచించి లిక్కర్ షాపులన్నీ ప్రభుత్వ పరం చేసుకున్నారు. ఆ రోజున చేసుకొని మొత్తాన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త కంపెనీలు, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, గవర్నర్ చాయిస్, లెజెండ్, బూమ్ బూమ్ ఇలాంటి ఎవరికి తెలియని కంపెనీలు తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మితే ఇందులో వైట్ రూపంలో డిజిటల్ పేమెంట్స్ లో తీసుకొచ్చినటువంటి ఆదాయం కేవలం 700 కోట్లు, అంటే దాదాపు 99,000 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో దోచుకొని ఈ రోజు వాళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ, ఈడీల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పారదర్శకంగా ఆక్షన్ చేశారు. ఎక్కడికక్కడ లిక్కర్ కల్తీ లేకుండా కంపెనీలన్నింటినీ బంద్ చేశారు. ఈ రోజు లిక్కర్ దాదాపు 50%, అంటే ఒకప్పుడు 1% కూడా వైట్ లేని డబ్బుని ఈ రోజు 50% ప్రజలు వైట్ రూపంలో లిక్కర్ కొనుక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు.
అంటే విషాన్ని విక్రయించే దందాకి ముగింపు పలికి ప్రాణాలు కుటుంబాల్లో కాపాడబడేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మూడవది ఇసుక పాలసీ. ఆ రోజు మీ రోజు చూస్తే ఇసుకంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఇసుక హైదరాబాద్, కర్ణాటక, చెన్నై పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళింది. ఇక్కడ పేరుకి ఆన్లైన్ లో చూపించారు కానీ మొత్తం బ్లాక్ మార్కెట్ లో అమ్మారు. ఒక ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయల చొప్పున అమ్మారు ఆ రోజున. ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుకంతా కూడా ఫ్రీగా చేశారు. కావాల్సిన అంటే అప్లోడ్ డౌన్లోడ్ కొంత లేబర్ ఛార్జెస్ తప్పించి ఈ రోజున మొత్తం కూడా ఇసుకంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి ఉండొచ్చు కానీ ప్రభుత్వ పరంగా ఒక విధాన పరంగా ఒక ముఖ్యమంత్రి ఏమి చేయాలో అన్ని చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మాఫియా చేతుల్లో ఉండే ఇసుకని ప్రజల చేతుల్లోకి తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. సాగునీటి ప్రాజెక్టులు ఒకప్పుడు చూసుకుంటే కేవలం బటన్ నొక్కితే సరిపోతుందని చెప్పి సాగునీటి ప్రాజెక్టులన్నిటినీ పండబెట్టారు. ఈ రోజు మీరు చూస్తా ఉంటే పోలవరం పరిగెడతా ఉంది, అక్కడ రాయలసీమలో హంద్రీ నీవా వెళ్తా ఉంది. వచ్చిన 100 రోజుల్లో కుప్పం ఆఖరి గ్రామానికి నీళ్లు తీసుకువెళ్లారు. ఇక్కడ గుంటూరు ఛానల్ ఎక్స్టెండ్ అవుతా ఉంది. పల్నాడులో తీసుకుంటే వరికపొడి సెల కూడా అది కూడా 50 సంవత్సరాల కలని అక్కడ ప్రజలు కూడా ఈ రోజు సాధించుకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా సాగునీటి ప్రాజెక్టులు రైతుల ఆదాయం గురించి ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకువెళ్ళినటువంటి ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాలువల్లో పారే నీరు రైతుల ముఖాల్లో చిరునవ్వుగా మారే విధంగా చేసిన ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఐదవది రోడ్లు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు రోడ్లు ఓట్లు ఇవ్వమని చెప్పి రోడ్లన్నింటినీ మర్చిపోయారు. చిన్న చిన్న గ్రామాల్లో నుంచి పట్టణాల్లో నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు లేకపోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గుంతలు ఉండకూడదని చెప్పి దాదాపు 860 కోట్ల రూపాయలతో ఒక మిషన్ మోడ్ లో గుంతలన్నీ పూడ్చాం. అదే విధంగా మళ్ళీ గత సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయలతో అనేక రోడ్లు ప్రతి నియోజకవర్గానికి 20-30 కోట్ల రూపాయలతో ఈ రోజు రోడ్డు వర్క్స్ చేస్తా ఉన్నాయి. అంటే ఈ కూటమి ప్రభుత్వం గుంతల రోడ్లకి గుడ్ బై చెప్పిందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదే విధంగా ఎంతో మంది 22A మీ అందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ 1908లో చేసిన వాటిని అమ్ముకోలేని విధంగా రుణాలు తీసుకోలేని విధంగా తయారు చేశారు. వాళ్ళకి నచ్చని వ్యక్తులన్నింటినీ తీసుకెళ్లి ఆ పొలాల్ని 22Aలో పెట్టారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రివ్యూలు చేసి మీరు ఇందాకే విన్నారు అక్కడ ఒట్టి చెరుకూరు ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతులు ఏ విధంగా ఆనందపడతా ఉన్నారు అనేది. కాబట్టి కాగితాల్లో బందీ అయినటువంటి భూముల్ని మళ్ళీ మీ చేతుల్లో పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. చిన్న చిన్న కేసులన్నీ కూడా MROలు తహసీల్దారులు తీరుస్తారు, చిన్న కోర్టులకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి మొత్తాన్ని భయపెట్టారు. ఆ రోజున హైకోర్టుకి మాత్రమే వెళ్ళే అవకాశాన్ని కల్పించారు. మళ్ళీ మనం వచ్చిన తర్వాత మొత్తం రీసర్వేలు చేసి ఈ రోజున ఎన్నో లక్షల పాస్ పుస్తకాలు ఈ రోజునటువంటి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసేసి కొత్తగా ఇచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి పేరుకి సర్వీస్ అని చెప్పారు, కానీ మీ ఆధారాలు మీ జీవితాలు మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. మనం ఈ రోజు మళ్ళీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 1000 సర్వీసులు పైగా మనం ఈ రోజు తీసుకొచ్చాం. దాదాపు 95 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరిగినాయి. 59 లక్షల మంది ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని ఈ రోజు వాడుకున్నారు. అంటే ప్రభుత్వ సేవలు ప్రజలకు భారంగా కాకుండా హక్కుగా అందే విధంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా గత ప్రభుత్వంలో చూస్తే మనం యూరియా సమస్యను ఎదుర్కొన్నాం. ఆ యూరియా సమస్య కూడా పోయే విధంగా మళ్ళీ ఈ రోజు యాప్ తీసుకొచ్చి ప్రతి రైతుకి OTP ద్వారా కరెక్ట్ గా యూరియా అందే విధంగా చేస్తా ఉన్నాం. యాప్ మొన్నే ట్రయల్ పీరియడ్ లో వచ్చింది. ఇంకా దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవసరమైతే ఇంకో 2 బస్తాలు ఎక్కువ ఇచ్చే విధంగా ఆయన చేస్తారు తప్పించి బ్లాక్ మార్కెట్ మాఫియాలే విధంగా ఈ మళ్లింపుకి యూరియా మళ్లింపుకి ముగింపు పలికే విధంగా మనం చేశాం. మరి అదేవిధంగా అమరావతి గురించి మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒక దేశంలో మొట్టమొదటిసారిగా ఒక క్యాపిటల్లో అన్ని రాష్ట్రాల
అన్ని పార్టీల మద్దతుతో సాధించుకున్నటువంటి బిల్ అమరావతి బిల్లు. చాలా మంది ఇది అవ్వదు ఇది కాదు అన్నారైనా చేసి చూపించామని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఎక్కడా లేదు దేశంలో. అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఒకే విధంగా చోటకి వచ్చే విధంగా 2500 కోట్ల రూపాయలతో మనం తీసుకొచ్చాం. అది మళ్ళీ మూడవది ఔటర్ రింగ్ రోడ్. దీని మీద కొంతమందికి అపోహలు ఉన్నాయి. నిన్న పేపర్లో కూడా రాశారు. దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు మనం చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా 140 మీటర్లు 2 వైపులా సర్వీస్ రోడ్లు అమరావతి నుంచి ప్రతి గ్రామానికి కలిపేటువంటి అన్ని లింక్ రోడ్స్ తో కలిపి చేస్తే ఎస్టిమేషన్ చేస్తే 35,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక రాష్ట్రానికి ఇప్పటికే మనకు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కి దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. పోలవరానికి మిగిలిన 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వేలకు 20,000 కోట్ల రూపాయలు, హైవేలకు 20,000 కోట్ల రూపాయలు. ఇన్ని ఒక రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మళ్ళీ 40,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా అవ్వాలంటే కష్టతరం. కాబట్టి ఫేజ్ 1 గా తీసుకొని ఒక ఔటర్ సర్వీస్ రోడ్డు తీసేసి ఒక లింక్ రోడ్డు తీసేసి దీన్ని 25 నుంచి 30,000 కోట్ల రూపాయలతో తీసుకొని ముందు ఔటర్ రింగ్ రోడ్డు ఫామ్ అయితే ఫేజ్ 2 లో అవసరమైతే ఔటర్ సర్వీస్ రోడ్డు లింక్ రోడ్డు ఎక్స్ట్రా కావాలంటే వేసుకుంటాం. లేదంటే ఇది ఆగి ఎటు ముందుకు వెళ్లకుండా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా రవాణా శాఖ వాళ్ళ అధికారులు అందరూ కూర్చొని నిర్ణయించినటువంటి పరిస్థితి. ఇది ఎక్కడా కేంద్రం షాక్ ఇవ్వలేదు. ఇక ధర్మబద్ధమైనటువంటి దాన్ని ముందుకు ఎట్లా తీసుకువెళ్ళాలి, ఈ రింగ్ రోడ్ అనేది ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి ఒక మడిహారంలా ఎలా ఉండాలి అని చెప్పేటువంటి భాగమే ఇది. ఈ విధంగా దాన్ని అక్కడికి కుదించామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రింగ్ రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఇది ఏపీ అభివృద్ధికి ఒక బార్కోడ్ లా కూడా ఉండబోతా ఉందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇప్పటి వరకు మన నాయకులందరూ చెప్పారు అనేక పెన్షన్లు, అవన్నిటి దృష్టికి నేను వెళ్ళదలుచుకోలేదు. లాస్ట్ టైం గవర్నమెంట్ కి ఇప్పటికీ మీరు తీసుకుంటే అనేక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40% మనం యాడ్ చేసుకోవాలి. ఆ 40% లాస్ట్ టైం యాడ్ చేసుకోలేక అనేక పథకాలు, రోడ్లు, ఇళ్ళు, తాగే నీళ్లు, జలజీవన్ మిషన్ తో ఇవన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ 12,000 కోట్ల రూపాయలు ఆయన కట్టకుండా ఆపిన డబ్బు మళ్ళీ ఆ పథకాలకు కట్టి మళ్ళీ ఆ పథకాలన్నీ కూడా ఈ రోజు మనం ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి. అనేక పథకాలు కంప్లీట్ చేసేయారని చెప్పి దొంగ సర్టిఫికెట్లు పెట్టి సెంట్రల్ కి ఇచ్చారు వాళ్ళు. అలాంటి మంచి నరేంద్ర మోదీ గారు ఆలోచించి తీసుకొచ్చినటువంటి అనేక రకాల మంచి స్కీములు అన్నిటినీ కూడా స్కామ్ మైన్ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. గ్రామీణ ఉపాధి హామీ ద్వారా ఈ రోజు ఏ రాష్ట్రానికి లేనటువంటి విధంగా 7,700 కోట్ల రూపాయలు ముందుకు తీసుకొచ్చాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ను ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు నిరంతర కృషితో అనేక పెట్టుబడులు తీసుకొస్తూ మన భావితరాల భవిష్యత్తు బాగుండాలనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ విధంగా కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు, చిన్నటువంటి స్కీమ్స్ ఈ గవర్నెన్స్ ద్వారా నిరంతర సమీక్షల రూపంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఇవన్నీ ఒక సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీకెండ్ కానీ సాయంత్రం కానీ లేకపోతే వీటన్నిటి మీద అవగాహన ఆయనకు ఉందో లేదో మనకు తెలియదు. అట్లీస్ట్ ఆయన కేవలం డబ్బు సంపాదన తప్పించి ఈ రాష్ట్రాన్ని సమూలంగా మార్చేటువంటి భావితరాల భవిష్యత్తును బాగు చేసేటువంటి ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళారు. కాబట్టి దయచేసి చూసేటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మళ్ళీ వారు తీసుకొచ్చేటువంటి కులాల మధ్య మతాల మధ్య తీసుకొచ్చేటువంటి చిచ్చుల్ని మీరు గ్రహించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.